अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफ़िज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। मेदक रेलवे स्टेशन को अमृत भारत स्टेशन के लिए मुंतखब किए जाने को लेकर आज इफ्तिताही तकरीब मुनाकिद हुई। अमृत भारत स्टेशन की इफ्तिताही तकरीब का अमली तौर पर आज वज़ीर आज़म मिस्टर नरेंद्र मोदी के हाथों इफ्तिताह अमल में आया, जिसमें प्राइम मिनिस्टर ऑफ इंडिया मिस्टर नरेंद्र मोदी ने ज़रिए वीडियो कॉन्फ्रेंस खिताब किया। इस मौके पर ज़िला कलेक्टर मेदक मिस्टर राजर्षि शाह IAS ने खिताब करते हुए कहा कि मेदक रेलवे स्टेशन से अमृत भारत स्टेशन का इंतखाब एक अच्छी पेशरफ्त है। इस मौके पर ज़िला कलेक्टर राजर्षि शाह ने कहा कि मेदक कस्बे में रेलवे स्टेशन के इंफ्रास्ट्रक्चर के लिए तकरीबन 16 करोड़ रुपये मुख्तस किए गए हैं और इंफ्रास्ट्रक्चर को जदीद बनाने से ज़िले के लोगों को फ़ायदा होगा। मेदक रेलवे स्टेशन में इंफ्रास्ट्रक्चर की बेहतरी से ज़िले में ज़रई, सनाती, रोज़गार और रोज़गार के मौक़े में इजाफा होगा। इससे ख़वातीन, तलबा, मुलाजिमीन और दूर दराज मकामात पर सफ़र करने वालों को फ़ायदा होगा। मुख्तलिफ़ मुकाबलों में हिस्सा लेने वाले तलबा को इस मौके पर इनामात भी पेश किए गए। MLC मिस्टर सेरी सुभाष रेड्डी, ज़िला कलेक्टर मेदक मिस्टर राजर्षि शाह IAS के अलावा दीगर अहम शख्सियात ने इस इफ्तिताही तकरीब में बहैसियत मेहमान खुसूसी शरीक हुए। इस मौके पर MLC मिस्टर सेरी सुभाष रेड्डी ने मेदक रेलवे स्टेशन को अमृत भारत स्टेशन के लिए मुंतखब किए जाने पर मरकज़ी हुकूमत का शुक्रिया अदा किया। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। రైల్వే స్టేషన్ కి సుమారుగా 16 కోట్ల రూపాయలతో ఈ రోజు మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వే స్టేషన్ అమృత్ స్కీమ్ కింద ఈ రోజు వారి చేతిగా శంకుస్థాపన అయింది। ఇది చాలా శుభవార్త। ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న ఈ రోజు ఇక్కడ ముఖ్యంగా వచ్చిన గౌరవనీయులు MLC గారు సేరి సుభాష్ రెడ్డి గారు, మన మున్సిపల్ చైర్మన్ గారు చంద్రబాబు గారు, గడ్డం శ్రీనివాస్ గారు, సీనియర్ MCE గారు, ఇక్కడికి వచ్చిన అందరూ ప్రజాప్రతినిధులకి, అధికారులకి, విద్యార్థులకి అందరికీ నమస్కారం। ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా మొత్తం 100% కోఆపరేషన్ ఇచ్చి ఒక్కసారి కలిసి కానీ టీం వర్క్ చేయాలి, అది కూడా మాకు ఆదేశాలు ఉంది। కాబట్టి ఇది చాలా ఒక మంచి ప్రాజెక్ట్। మన మెదక్ పట్టణంలో ఒక మెదక్ రైల్వే స్టేషన్, దీంతో పాటు 17 కోట్లతో ఈ రోజు మోడర్నైజేషన్ అంటే సుమారుగా మళ్ళీ ఇది ఒక స్టెప్ ఉంది। మళ్ళీ ఈ స్టెప్ వల్ల ముందుగా ఇక్కడ నుంచి చెప్పినట్టు ఇంకా కొత్త ప్యాసింజర్ ట్రైన్స్ కానీ, కొత్త కనెక్టివిటీ కానీ, తర్వాత గుడ్స్ మూవ్మెంట్ ట్రైన్ కానీ ఇవి అన్ని స్టార్ట్ అవుతాయి। అంటే ఇది ఒక సిగ్నల్ ఉంది। సో దాంట్లో ముఖ్యంగా మన భారత ప్రభుత్వం గౌరవనీయులు ప్రధానమంత్రి గారు వారు కూడా ఈ ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ కి ఏ విధంగా డెవలప్మెంట్ ఉంది, మన స్టేట్ గవర్నమెంట్ కూడా దాంట్లో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ లో 100% కూడా సహకరించాలి। ఆ దేశాల్లో మన జిల్లాలో ప్రతి కూడా ఈ కార్యక్రమం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ లో 100% కూడా సహకరించాలి। ఆ దేశాల్లో మన జిల్లాలో ఒక మంచి శుభవార్త। ఈ కార్యక్రమంలో కూడా నాకు ప్రతినిధులకు రైల్వే అధికారులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। ఎందుకంటే ఈ యొక్క శుభవార్త ద్వారా మన మెదక్ పట్టణంలో, మన మెదక్ జిల్లాలో ఇంకా అభివృద్ధి అవుతాయి। మేము కూడా పిల్లల మధ్యలో కూడా ఇలాంటి ఒక కార్యక్రమం పెట్టి పిల్లలకి కూడా రైల్వేస్ గురించి చాలా అవగాహన కల్పించారు। కాబట్టి దాంట్లో కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। మంచి కార్యక్రమంకి అందరికీ ఆహ్వానించడంలో, అందరూ ఈ కార్యక్రమంకి రావడానికి చాలా సంతోషం। ఆ ఏవైతే రైల్ లైన్ ఉంది అది కూడా డబ్లింగ్ కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతాయి కొద్ది రోజుల్లో। దీంతో కూడా మన మనోరాబాద్ కానీ, మాసాయిపేట కానీ, చేగుంట కానీ ఈ అన్ని రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా మళ్ళీ ఫాస్ట్ గా మనం గూడ్స్ ట్రైన్ ఏవైతే ఉన్నాయో గూడ్స్ ట్రైన్ కూడా మూవ్ చేయడానికి టైం కూడా తక్కువ టైంలో ఇవి అన్ని గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది। శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు, నేను చంద్రబాబు గారు చెప్పినట్టు మన రైల్వే మోడర్నైజేషన్ వల్ల ఒక జిల్లాలో ఎంత అభివృద్ధి అవుతాయి। జిల్లాలో ఉన్న ఎవరైతే వ్యవసాయంలో పని చేసిన వాళ్ళు ఉండొచ్చు, లేదు ఇండస్ట్రీస్ లో పని చేసిన వాళ్ళు ఉండొచ్చు, నార్మల్ ఎంప్లాయీస్ కావచ్చు, సో వాళ్ళకి ఏ విధంగా సౌకర్యం అవుతాయి, ఏ విధంగా జిల్లాకి అభివృద్ధి అవుతుంది దాన్ని క్లియర్ గా చెప్పడం జరిగింది।
ఎందుకంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన మేజర్గా 3-4 మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంటాయి. ఒకటి మనం రోడ్తో ప్రయాణం చేస్తాము, ఒకటి రైల్వేతో ప్రయాణం చేస్తాము, ఒకటి ఎయిర్వేతో ప్రయాణం చేస్తాము, ఒకటి వాటర్ వేతో ప్రయాణం చేస్తాము. అయితే ఇప్పుడు రోడ్లు మీ అందరికీ తెలుసు మనం ఈ కంజెషన్ వల్ల ట్రాఫిక్ వల్ల జనాలకి ఎక్కువ ఇబ్బంది అవుతున్నాయి. సో అందుకే మన భారత ప్రభుత్వం గౌరవనీయులు ప్రధానమంత్రి గారు ఏ విధంగా మనం రోడ్లో ట్రాఫిక్ కంజెషన్ కానీ ఎన్వైరన్మెంటల్ కి చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి, దీంతో ప్రయాణం చేస్తే చాలా ఇబ్బంది అవుతున్నాయి. కాబట్టి మనం వేరే మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కూడా ఏ విధంగా ప్రమోట్ చేయాలి, దానికి ప్రత్యేకంగా అన్ని రైల్వే స్టేషన్స్ కి అక్కడ మోడర్నైజేషన్ కానీ, డబుల్ లైనింగ్ కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానీ ఇది అన్ని కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. సో ఇప్పుడు దీంతో పాటు మీ అందరికీ తెలుసు మన జిల్లాలో అక్కన్నపేట జంక్షన్ కానీ, తర్వాత మనోరాబాద్ జంక్షన్ కానీ అవి కూడా చాలా పెద్ద ఎత్తున జంక్షన్స్ కూడా డెవలప్ అయినాయి. దీంతో పాటు మహబూబ్ నగర్ ముద్గేడ్ ఏదైతే రైల్ లైన్ ఉంది అది కూడా డబ్లింగ్ కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతాయి కొద్ది రోజులు. దీంతో కూడా మన మనోరాబాద్ కానీ, నాసాయిపేట కానీ, చేగుంట కానీ ఈ అన్ని రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా మళ్ళీ ఫాస్ట్ గా మనం గూడ్స్ ట్రైన్ ఏవైతే ఉన్నాయో గూడ్స్ ట్రైన్ కూడా మూవ్ చేయడానికి టైం కూడా తక్కువ టైంలో ఇవి అన్ని గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. దీంతో మన స్టేట్ గవర్నమెంట్ కూడా మొన్ననే మన ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ఢిల్లీకి వెళ్ళి మరి మనం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిలో మనం ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కి సాయం చేయాలి, ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇవన్నీ మనం ఏవైతే డబ్లింగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, లేదు నేషనల్ హైవే కావచ్చు, ఈ అన్నింటిలో ల్యాండ్ ఎక్విజిషన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి మాకు కూడా వెంటనే మొన్ననే అక్కడ వారు వెళ్ళి కూడా మాకు కూడా వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వ్యవసాయంలో పని చేసిన వాళ్ళు ఉండొచ్చు, లేదు ఇండస్ట్రీలో పని చేసిన వాళ్ళు ఉండొచ్చు, నార్మల్ ఎంప్లాయీస్ కావచ్చు. సో వాళ్ళకి ఏ విధంగా సౌకర్యం అయితే ఏ విధంగా జిల్లాకి అభివృద్ధి అవుతుంది దానికి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన మేజర్గా 3-4 మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంటాయి. ఒకటి మనం రోడ్తో ప్రయాణం చేస్తాము, ఒకటి రైల్వేతో ప్రయాణం చేస్తాము, ఒకటి ఎయిర్వేతో ప్రయాణం చేస్తాము, ఒకటి వాటర్ వేతో ప్రయాణం చేస్తాము. అయితే ఇప్పుడు రోడ్లు మీ అందరికీ తెలుసు మనం ఈ కంజెషన్ వల్ల ట్రాఫిక్ వల్ల జనాలకి ఎక్కువ ఇబ్బంది అవుతున్నాయి, ప్రయాణం చేస్తే చాలా ఇబ్బంది అవుతున్నాయి. కాబట్టి మనం వేరే మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కూడా ఏ విధంగా ప్రమోట్ చేయాలి, దానికి ప్రత్యేకంగా అన్ని రైల్వే స్టేషన్స్ కి అక్కడ మోడర్నైజేషన్ కానీ, డబుల్ లైనింగ్ కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానీ ఇది అన్ని కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. సో ఇప్పుడు దీంతో పాటు మీ అందరికీ తెలుసు మన జిల్లాలో అక్కన్నపేట జంక్షన్ కానీ, తర్వాత మనోరాబాద్ జంక్షన్ కానీ అవి కూడా చాలా పెద్ద ఎత్తున జంక్షన్స్ కూడా డెవలప్ అయినాయి. ఏదైతే రైల్వే స్టేషన్ ఉంది అయితే మా కోరిక ప్రకారంగా మాత్రం ఇంకా అభివృద్ధి చెందాలని మేము ఎప్పటి నుంచో కలలు కన్న విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అయితే ఈ మెదక్ నుంచి అక్కన్నపేట వరకు అయితే రైల్వే స్టేషన్ రైల్వే లైన్ వేసాము. దీనికి హైదరాబాద్ ముందుగా మనం హైదరాబాద్ దగ్గర కావాలంటే మాత్రం నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం మనోరాబాద్ ఫ్యూచర్ లో పెద్ద రైల్వే స్టేషన్ అవుతుంది. మెదక్ నుంచి మనోరాబాద్ కు సుమారు 38 కిలోమీటర్లు మాత్రమే రైల్వే లైన్ డిస్టెన్స్ ఉంటుంది. అప్పుడు ఎందుకు నేను ఈ కోరిక కోరుతున్నానంటే హైదరాబాద్ నుంచి మేడ్చల్ వరకు పుష్పూర్ రైలు వస్తున్నాయి. ఫ్యూచర్ లో సిద్దిపేట సైడ్ లైన్ రావడం వల్ల మనోరాబాద్ పెద్ద జంక్షన్ కాబోతుంది. అప్పుడు మెదక్ నుంచి మనోరాబాద్ కు ఏదైతే కనెక్టివిటీ ఉంటే మనకు హైదరాబాద్ కూడా పుష్పూర్ రైలు ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల మనకు హైదరాబాద్ కూడా చాలా దగ్గర కావడం వల్ల చాలా వరకు ఒకటి జిల్లా కేంద్రం, రెండోది మెదక్ రైల్వే లైన్. దానికి రైల్వే సాధన సమితి కావచ్చు, జిల్లా కేంద్రం అనే పోరాట సమితి కావచ్చు, మెదక్ అభివృద్ధి సమితి కావచ్చు, అన్ని రకాల నాయకులు ఆయా టైంలలో అందరూ కూడా కష్టపడ్డారు. కానీ కొన్ని ఒక టైంలో వచ్చింది, అంత మాత్రాన అంతకుముందు కష్టపడ్డ వాళ్ళకు అది లేదని కాదు. ప్రతి ఒక్కల పోరాట ఫలితమే ఇవాళ మన మెదక్ జిల్లా కేంద్రం కావచ్చు, రెండోది మెదక్ రైల్వే స్టేషన్ కావచ్చు. కింద ప్రారంభించుకున్నటువంటి ఈ రైల్వే స్టేషన్ ఇవాళ మన ప్రజలందరూ కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇంకా ఫెసిలిటీస్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మన భారత ప్రధాని మోడీ గారు ఈ అమృత్ పేరు మీద మన కేంద్రానికి ఈ రైల్వే స్టేషన్ కు సుమారు 15 కోట్ల చిల్లర అమౌంట్ తోటి ఇంకా వివిధ సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశించి
మా కేంద్రానికి కూడా మెదక్ కేంద్రాన్ని కూడా ఎన్నుకున్నందుకు నా తరఫు నుంచి మా ప్రజలందరి తరఫు నుంచి కూడా మోడీ గారికి వారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఘట్టానికి నాంది పలుకుతున్న రోజున మన వేదిక మీద ఉన్న జిల్లా కలెక్టర్ గారికి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ గారికి, రైల్వే సీనియర్ పిఈ గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, వచ్చిన అతిథులందరికీ, ముఖ్య నాయకులకు, స్కూల్ విద్యార్థులకు, పత్రికా విలేకరులకు, అలాగే రైల్వే అధికారులకు, పోలీసు అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మనము మెదక్ పట్టణంకు, మెదక్ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా రెండు అతి ముఖ్యమైన కోరికలు ఉంటుండే చాలా రోజుల క్రితం వరకు. ఒకటి జిల్లా కేంద్రం, రెండవది మెదక్ రైల్వే లైన్. దానికి రైల్వే సాధన సమితి కావచ్చు, జిల్లా కేంద్రం అనే పోరాట సమితి కావచ్చు, మెదక్ అభివృద్ధి సమితి కావచ్చు, అన్ని రకాల నాయకులు ఆయా టైంలలో అందరూ కూడా కష్టపడ్డారు. కానీ కొన్ని ఒక టైంలో వచ్చింది, అంత మాత్రాన అంతకుముందు కష్టపడ్డ వాళ్ళకు అది లేదని కాదు. ప్రతి ఒక్కల పోరాట ఫలితమే ఇవాళ మన మెదక్ జిల్లా కేంద్రం కావచ్చు, రెండవది మెదక్ రైల్వే స్టేషన్ కావచ్చు. అయితే ఇవాళ మనం సంవత్సరాల కింద ప్రారంభించుకున్నటువంటి ఈ రైల్వే స్టేషన్ ఇవాళ మన ప్రజలందరూ కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇంకా ఫెసిలిటీస్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మన భారత ప్రధాని మోడీ గారు ఈ అమృత్ పేరు మీద మన కేంద్రానికి ఈ రైల్వే స్టేషన్కు సుమారు 15 కోట్ల చిల్లర అమౌంట్ తోటి ఇంకా వివిధ సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశించి మా కేంద్రానికి కూడా, మెదక్ కేంద్రాన్ని కూడా ఎన్నుకున్నందుకు నా తరఫు నుంచి, మా ప్రజలందరి తరఫు నుంచి కూడా మోడీ గారికి, వారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేము ఎప్పటి నుంచో కలలు కన్న విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. అయితే ఈ మెదక్ నుంచి అక్కన్నపేట వరకు అయితే రైల్వే స్టేషన్ రైల్వే లైన్ వేసాము. దీనికి హైదరాబాద్ ముందుగా మనం హైదరాబాద్ దగ్గర కావాలంటే మాత్రం నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం మనోహరాబాద్ ఫ్యూచర్ లో పెద్ద రైల్వే స్టేషన్ అవుతుంది. మెదక్ నుంచి మనోహరాబాద్ కు సుమారు 38 కిలోమీటర్లు మాత్రమే రైల్వే లైన్ డిస్టెన్స్ ఉంటుంది. అప్పుడు ఎందుకు నేను ఈ కోరిక పోతున్నానంటే, హైదరాబాద్ నుంచి మేడ్చల్ వరకు పుష్పూర్ రైళ్లు వస్తున్నాయి. ఫ్యూచర్ లో సిద్దిపేట సైడ్ రైలు రావడం వల్ల మనోహరాబాద్ పెద్ద జంక్షన్ రాబోతుంది. అప్పుడు మెదక్ నుంచి మనోహరాబాద్ కు ఏదైతే కనెక్టివిటీ ఉంటే మనకు హైదరాబాద్ కూడా పుష్పూర్ రైలు ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల మనకు హైదరాబాద్ కూడా చాలా దగ్గర కావడం వల్ల మనకు ఎంతో అనువైన ప్లేస్ అవుతుందని కూడా నేను భావిస్తున్నాను. అలాగే మన చుట్టుపక్కల కూడా చాలా వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, ఇంకా మన పారిశ్రామిక రంగంలో కూడా డెవలప్ కావాలంటే ఈ రైల్వే లైన్ అతి ముఖ్యం. కాబట్టి ఈ లైన్ అయినట్లయితే ఎన్నో రకాల గోదాములు కావచ్చు, మన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి కావచ్చు, లేదంటే ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధి కూడా ఈ రైల్వే లైన్ దోహదపడుతుందని ఉద్దేశించి ఈ రైల్వే లైన్ కూడా ప్రపోజ్ చేయాలని చెప్పి, దీని మీద కూడా సర్వే చేయాలని చెప్పి కూడా నేను రైల్వే అధికారులను కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా అడగలేరు, కానీ నరేంద్ర మోడీ గారు అడగకున్నా కానీ నా దేశంలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లు ఆధునీకరించాలన్నటువంటి ఒక భాగంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా పెద్దపీట వేసి మరి ఇక్కడ ఈ మెదక్ ప్రాంత వాస్తవ్యులకు, మెదక్ నుంచి ప్రయాణిస్తున్నటువంటి ఈ రైల్వే ప్రయాణికులకు కూడా అత్యాధునిక సౌకర్యం కల్పించాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో 15,31,00,000 రూపాయలు వెచ్చించడం, అది ఈ రోజు మనం ఈ వేదిక ద్వారా ప్రారంభించుకోబోతా ఉన్నాం. మరి దీనికందరం కూడా మరి మెదక్ ప్రాంతం నుంచి కూడా మనమందరం నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసినటువంటి అవసరం ఎంతగా ఉన్నది. మరి రాబోయే రోజుల్లో ఇందాక పెద్దలు చంద్రబాబు గారిని షేక్ సుభాష్ రెడ్డి గారు చెప్పినట్టు మెదక్ నుంచి రైల్వే లైన్ కనెక్టివిటీ కానీ, మరి విద్యాపల్లి నుంచి మెదక్ అక్కన్నపేట మార్గం కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పెట్టమని చెప్పేసి నేను గత ప్రభుత్వానికి కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. మరి గత ప్రభుత్వం కూడా మరి ఇటువంటి ప్రపోజల్ పెట్టలేదు.
కనీసం ఈ ప్రభుత్వమైన కొత్త ప్రభుత్వం మరి ఏదైతే ఇక్కడి నుంచి ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రపోజల్ వెళ్తేనే కేంద్ర ప్రభుత్వము అది శాంక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానిని నీతి ఆయోగ్ అనేటువంటి ఏదైతే కొత్త పథకము కొత్త స్కీమ్ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత తీసుకురావడం జరిగింది. రెండు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కలిసి చేస్తేనే మరి అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వానికి కూడా నేను ఒకసారి ఈ వేదిక ద్వారా మరి సవినయంగా కోరుతున్నాను. ఏ ప్రాంతం అభివృద్ధి జరగాలన్నా అక్కడ ఉన్నటువంటి రవాణా వ్యవస్థ అభివృద్ధి జరిగితే ఆ ప్రాంతం ఆ దేశం అభివృద్ధి జరుగుతుంది. అందుకే గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు స్వర్ణ చతుర్భుజి అని చెప్పేసి రైల్వేలను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హఠక్ నుంచి హఠక్ వరకు చేసినటువంటి సందర్భం ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అదే బాటలో మరి ఈ దేశాన్ని ఒక విశ్వ గురువుగా ఉంచాలి. భారతదేశానికి ప్రపంచంలో ఒక మంచి స్థానం ఉంచాలి అంటే భారతదేశం అన్ని రంగాలలో కూడా అభివృద్ధి జరగాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మరి ఈ రవాణా వ్యవస్థ ఏదైతుందో ఇందాక పెద్దలు చెప్పినట్టు రైల్వేలు కావచ్చు, హైవేలు కావచ్చు, అదేవిధంగా విమాన మార్గాలు కావచ్చు, ఇవన్నీ మార్గాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే 2014 నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు పరిపాలించినటువంటి ఏదైతే పార్టీలు ఉన్నాయో అప్పుడున్నటువంటి ఏదైతే డెవలప్మెంట్ ఉంది ఇప్పుడున్నటువంటి డెవలప్మెంట్ కు కొన్ని వందల రేట్లు మెరుగుగా ఉంటుంది. అది మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చూపిస్తున్నటువంటి చొరవకు వారికి ఒకసారి మనం అందరం కూడా గట్టిగా కరతాళతో మరి స్వాగతం చెప్పాల్సినటువంటి అవసరంగా కోరుతున్నాము. అదేవిధంగా మన మెదక్ పట్టణంలో ఉన్నటువంటి ఈ రైల్వే స్టేషన్ రైల్వే సాధన సమితి పోరాటం ద్వారా సాధించుకున్నాం. అయినప్పటికీ మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 260 కోట్ల రూపాయలతోటి మనం ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ రైల్వే లైన్ ను మనం ప్రారంభించుకోవడం జరిగింది. जिस स्केल पर काम होना शुरू हो गया है, जिस स्पीड पर काम होना शुरू हो गया है, वो सबको हैरत में डालने वाला है। कुछ दिन पहले मैंने जम्मू से एक साथ IIT, IIM जैसे दर्जनों बड़े शिक्षण संस्थाओं का लोकार्पण किया। कल ही मैंने राजकोट से एक साथ 5 एम्स और अनेक मेडिकल संस्थानों का लोकार्पण किया। अमृत भारत स्टेशन योजना की शुरुआत की थी, तब भी 500 से अधिक स्टेशन के सभी मेरे नागरिक भाई बहनों को अनेक शुभकामनाएं देता हूं। साथियों, मैं आज विशेष रूप से अपने युवा साथियों को बहुत बधाई देना चाहता हूं। कुछ महीने पहले ही हमने अमृत भारत स्टेशन योजना की शुरुआत की थी, तब भी 500 से अधिक स्टेशन के आधुनिकीकरण पर काम शुरू हुआ था। పూర్వక ప్రయత్నాలకు ప్రతీకగా మన గౌరవనీయులైన ప్రధాని మంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ శంకుస్థాపన చేసే ఒకే ప్రధాన కార్యక్రమంతో ముగిసే ఈ మహత్తర కార్యక్రమంలో మనమందరం భాగస్వాములను తెలియజేయడం మన గౌరవం. కాబట్టి ఈ శుభ సందర్భంగా మెగా ఈవెంట్ కు ఇక్కడ గుమిగూడిన మన గౌరవనీయులైన ప్రముఖులందరికీ మరియు ప్రజలందరికీ మరోసారి హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది. ధన్యవాదాలు. यूपी के जिस गोमती नगर रेलवे स्टेशन का लोकार्पण हुआ है वो वाकई कमाल का दिखता है। इसके अलावा
आज 1500 से ज्यादा रोड, ओवरब्रिज, अंडरपास, इसकी परियोजनाएं भी इसमें शामिल हैं। 40,000 करोड़ रुपए की ये परियोजनाएं ఈ సందర్భంగా వికసిత భారత్ వికసిత రైల్వేస్ అనే అంశం మీద పాఠశాలల విద్యార్థులకు వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం జరిగింది. మన మెదక్లోనే ఉన్న 3 పాఠశాలల్లో ఈ పోటీలను నిర్వహించారు. लोकार्पण किया। कल ही मैंने राजकोट से एक साथ 5 एम्स और अनेक मेडिकल संस्थानों का लोकार्पण किया और आज का ये कार्यक्रम है। आज 27 राज्यों के करीब 300 से अधिक जिलों में जून महीने से होने वाली है। अभी से जिस स्केल पर काम होना शुरू हो गया है, जिस स्पीड पर काम होना शुरू हो गया है, वो सबको हैरत में डालने वाला है। कुछ दिन पहले मैंने जम्मू से एक साथ Niharika, elocution, 2nd prize. You essay writing competition లో సిద్ధార్థ గ్రూప్ స్కూల్స్ నుంచి ఫస్ట్ ప్రైజ్ ఏ మనోహరి, సెకండ్ థర్డ్ ప్రైజ్ ఏ వర్షిణి ప్రియ. శ్రీ చంద్రపాల్ గారిని వాసుగా కోరుతున్నాను. కళ్యాణ్ సాయిరాజ్, చంద్రపాల్ గారు ఇస్తున్నారు. నెక్స్ట్ బహుమతులు అందుకున్న విద్యార్థులకు, దాని వెనకాల కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకు ఈ ధన్యవాదాలుగా బహుమతులు అందించిన అతిథులందరికీ కూడా వేదికను కలెక్టర్ ఉద్దేశిస్తూ ప్రసంగించవలసిందిగా శ్రీ షేరి సుభాష్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను.